ఏ గుడైనా ఏ సంవత్సరం నుండి ఒక దేవాలయం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది, దాని విస్తీర్ణత ఎంత, దాని సర్వే నెంబర్ ఏంటి అనేది ప్రతి ఒక్క విషయాన్ని ఆ గుడి నోటీస్ బోర్డులో పెట్టడం మరియు వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినటువంటి డేటాకి వ్యతిరేకంగా కొందరు అర్చకులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగినటువంటి వ్యాపారస్తులు ఈ ఎండోన్మెంట్కి సంబంధించిన భూములని కొందరు వారి ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ఇదేంటి అని ఎవరైనా అడిగితే దేవాలయ అభివృద్ధికి అని సమాధానం చెప్తారు. నిజంగా ఎంత పెద్ద మోసం! గవర్నమెంట్ దేవాలయాల అభివృద్ధి కోసమని నిధులను మంజూరు చేస్తుంది. అలాగే భక్తుల నుండి కోట్లాది రూపాయలు ఫండ్స్గా వస్తూ ఉంటాయి. అంటే హుండీలో వేసే డబ్బులు కాస్త ప్రతిరోజు వచ్చే భక్తులు స్పెషల్ దర్శనాలంటూ రిసిప్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని ప్రత్యేక దేవాలయాల నుండి వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఉదాహరణకి భద్రాచలంలోని రామాలయం కానీ, యాదాద్రి, వేమ్లవాడ కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలతో పాటు చారిత్రాత్మకమైన రామప్ప, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోట్లు పెట్టి అభివృద్ధి చేసినటువంటి దేవాలయ భూములను కొందరు అమ్ముకుంటూ పోతే వీటన్నిటిని ఎవరు పట్టించుకోవాలి? ఇదో రకమైన మోసం కాదా? ఇక రెండో రకమైన మోసం, ఏ దేవాలయాల్లో అయినా గర్భగుడిలో అతి పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి విగ్రహాలను తాకేటువంటి హక్కు పూజారికి మాత్రమే ఉంటుంది. శివాలయాల్లో అటువంటి ఆంక్షలు కొన్ని చోట్ల అంతగా ఉండవు. కానీ శక్తిపీఠాలను మాత్రం అర్చకుడు మాత్రమే ముట్టుకోవడానికి అర్హుడు. అయితే దీనిలో భాగంగా ఆ గుడిలో పనిచేసేటువంటి పూజారులు ఆ గుడి ప్రాంగణంలోనే నివాస గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా ఏర్పాటు చేసుకున్న గదులు తప్పక గుడి పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే గతంలో ఓ పూజారి మీద వచ్చిన ఆరోపణలు వాస్తవాలు అయినా అవాస్తవాలు అయినా అటువంటి తప్పు జరిగే ఆస్కారం లేకపోలేదు. కాబట్టి గుడి పవిత్రతను పాటించాల్సిన బాధ్యత ఆ పూజారిపైన మరియు సందర్శించే హక్కు అధికారులకి, భక్తులకి కూడా ఉండాలి.